అక్టోబర్ 8 దేవుని వాగ్దానం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కొర్నేలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప మనలను క్షేమంగా ఉంచుతూ ఉంది. లేదంటే మనం ఏమాత్రం కూడా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేము. అలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను కాపాడుతూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఎల్లవేళలా మనలను భద్రపరుస్తూ మనకి ఉన్నతమైన కావలి ఆయన ఇస్తూ ఉన్నాడు. మనము ఆయన ఇంటిగా, ఆయన దేవాలయంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మానవ దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నవారు మనకి కోకళ్ళగా మన చుట్టూ కనబడతారు. ఆయా చెడు వ్యసనాలతో, ఆయా దేవునికి వ్యతిరేకమైన లక్షణములతో తమ దేహాలను పాడు చేసుకున్న వారిని మనం చూస్తూ ఉంటాం. దైవ వ్యతిరేక శరీర కార్యములు, లక్షణములు కలిగి మనం ముందుకు వెళ్ళడం ద్వారా దేవుని ఆలయముగా ఉండవలసిన నీ దేహము దయ్యముల గుహగా మారిపోతుంది. దేవుడు నీ దేహాన్ని దేవుని గుహగా ఉంచాలనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరముగా, దేవుని నివాసముండే, కొలువుండే ఒక గొప్ప స్థానం నీ దేహం. అలాంటి దేహముతో నువ్వు చేయరాని కార్యములు చేస్తున్నావా? అలాంటి దేహాన్ని సాతానికి అప్పగిస్తూ ఉన్నావా? అలాంటి దేహాన్ని చెడుకు అప్పగిస్తూ ఉన్నావా? నీ దేహము లోకం వైపుకు వెళ్ళిపోతుందా? ఒక్కసారి ఆగి ఆలోచించు. లోకాశలు, లోక సంతోషాలు క్షణిక మాత్రమే. అవి నీ దేహాన్ని ఆనందింపజేస్తూ ఉంటాయి, కానీ అవి చాలా తక్కువ సమయం అనే విషయాన్ని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, నీ దేహము ఆయన ఆలయము, ఆయన ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఇది ఎంత గొప్ప ప్రశ్న అండి. ఆయన వేస్తున్న ఈ ప్రశ్నలో బాధ, ఆయన వేస్తున్న ఈ ప్రశ్నలో ఒక రకమైనటువంటి నిరుత్సాహం కనబడటలేదా? దేవుడు నిన్ను గొప్పగా ఉంచాలనుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావా అని పౌలు ద్వారా ఆనాడు కొరింథీ సంఘాన్ని ప్రశ్నించాడు. ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని ఎద్దుకురా, నీ దేహాన్ని దేవునికి సమర్పించు. ప్రభువు నీ దేహములో, నీ హృదయములో కొలువై ఉంటాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.